బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెల రాజేందర్ను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. మరోవైపు తమ హక్కులను కాపాడుతారో లేదో స్పీకర్ చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 340 of Assembly Rules. Sri Itala Rajendar, a member named by the chair, be suspended from the services of the House for the remaining period of the third meeting of 8th session. Motion moved. The question is that Sri Itala Rajendar, a member named by the chair, be suspended from the services of the House for the remaining period of the third meeting of 8th session. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes, have it. Yes, have it. The motion was adopted and the member is suspended from the service of the House for the remaining period of the third meeting of 8th session. Please leave the House, Narendra Garu. తెలుసుండి కావాల్సుకున్న వారు చాలా సీనియర్ శాసనసభ్యులు, వారికి అన్ని తెలుసుండి తమరి మీద చాలా మర్యాదకరంగా మాటలు అన్నారు సార్. అంటే దీని ఉద్దేశం ఏంటి సార్? మొదలే వాళ్ళు ప్రియంప్ట్గా ప్రిపేర్ అవుతున్నారు సార్. అంటే సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్. దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి సింపుల్గా సార్, ఒకటే క్షణం సభను చైర్ మీద అన్నాను, నేను ఉపసంహరించుకొని క్షమాపణ అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంతకంటే ప్రియంప్ట్ ఇంకా అది ఇది ప్రిఫిక్స్లు ఎఫిక్స్లు వద్దు సార్. స్ట్రేట్ గా తమరికి క్షమాపణ చెప్పండి సార్. క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొమానండి సార్. మాకేం అభ్యంతరం లేదు సార్. గౌరవ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా చూశారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది, మీ పైన కూడా ఉంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ కొని స్పందించవలసి కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రాజేంద్ర గారు, వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. నా సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇదెక్కడి కథ? ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా? నాకు రైట్ లేదా ఈ సభలో? వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమరి మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్ గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవది హౌస్ చూసిరు సార్. మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్. సార్ బెదిరిస్తారా సార్? బెదిరిస్తారా సార్? ఏం బెదిరింపు మీరు? ఏం బెదిరిస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? మినిస్టర్ గారు సార్, మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమని కోరుతున్నాం సార్. చేతులు జోడించి కోరుతున్నాం సార్. వారిని మేము బెదిరించట్లేదు సార్. వారు సింపుల్ గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని, చైర్ మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు నిరభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సరిగా ఇది వారికి చివరి అవకాశం సార్. ఇక ఇంతకంటే మేము చెప్పలేము సార్. రాజేంద్ర గారు, సభ మూడు అర్థం చేస్తారు. ఒక మాట చెప్పి మీకు చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష. ఒక్కడు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, నేను ఏ చైర్ని అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాజేందర్ గారు సభ మూడు ప్రకారంగా జరిగిన సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటుంది. డిస్కషన్ తర్వాత చేయండి. మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి, కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకుని వ్యవహరించండి. మీరు ఈ సభ మమ్మల్ని ఉంచుకొని మూడు ఉన్నారా, ఎల్లగొట్టే మూడు ఉన్నారా? మా హక్కులు కాపాడుతారా లేదా? మీరు చెప్పాలి సార్.
సార్ మేము వారిని పదే పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినాం సార్. 4 సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్. మరి వారు కావాల్సుకునే బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్. వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్. ఇప్పటికైనా లాస్ట్ సార్, ఒక్కసారి మళ్ళీ తమరు అడగండి సార్. తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్. నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ యొక్క మూడు అర్థం చేసుకుని దయచేసి సహకరించండి. సభ యొక్క మూడు అర్థం చేసుకుని సహకరించండి. మీ పట్ల అందరి గౌరవం ఉంది. మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు. నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి. దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకుని తమరు స్పందించవలసిందిగా, సహకరించవలసిగా విజ్ఞప్తి. ముందు వాళ్ళు చెప్పిన మూడవది హౌదును దృష్టిలో పెట్టుకుని తమరు సహకరించాలి. నాకు గౌరవం ఉందో లేదో మీరు డిసైడ్ చేస్తారు. చేస్తారండి. ప్లీజ్ రాజేంద్ర గారు. స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు నా తండ్రి లాంటి వ్యక్తి. స్పీకర్ గారు కొడుకంత వయసు నాకు లేదు. మీరు ముందు మూడవది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి. దయచేసి రాజేందర్ గారు మూడవది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి. తర్వాత మీరు చర్చలు పాల్గొనండి. తర్వాత అన్నిటి మీద ఇదే కాక మళ్ళీ మీరు హౌస్లో ఉండి చర్చలు పాల్గొనండి అన్ని సబ్జెక్టుల పైన. సార్ తండ్రి లాంటి వారిని మరి వారు మన మనిషి అని అన్నారు సార్. దానికి వారు ఇంకా సారీ చెప్తలేరు. ఎన్నిసార్లు సభ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, తమరు కూడా అడిగినారు, అయినా కానీ వారు చెప్తలేదు సార్. అందుకే సార్ స్పీకర్ సార్, I beg to move that under sub rule 2 of rule 340 of assembly rules, Sri Itala Rajendra, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Motion moved. The question is that Sri Itala Rajendra, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. The motion was adopted and the member is suspended from the service of the house for the remaining period of the third meeting of 8th session. Please leave the house, Narendra Garu. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. మరోవైపు తమ హక్కులను కాపాడుతారో లేదో స్పీకర్ చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. కార్తిక్, ఒక 2-3 నిమిషాల పాటు అసెంబ్లీలో ఒక హైడ్రామా నడిచింది. మొదటి నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు, అంటే శాసనసభ సమావేశాలు 6వ తారీఖున ప్రారంభమయ్యాయి. ఆ రోజు కేవలం 6 నిమిషాలు మాత్రమే శాసనసభ సమావేశాలు, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈటెల రాజేందర్ బయటకు వచ్చినటువంటి సందర్భంలో బీఎస్సీ సమావేశానికి ముఖ్యంగా ఈటెల రాజేందర్ అంటే బీజేపీ పార్టీని కూడా పిలవాల్సి ఉంది. కానీ కేసీఆర్ కనుచన్నల్లో స్పీకర్ మరమర్చిలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి తీవ్ర పదజాలాన్ని స్పీకర్ పైన వాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే రోజు ఈటెల రాజేందర్ మాట్లాడిన తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అలాగే నిరంజన్ రెడ్డి కావచ్చు, మంత్రులు వీరిద్దరు కూడా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్ వేటు వేస్తాము, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము అనేటువంటి అర్థం వచ్చేలాగా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి. తిరిగి సమావేశాలు నిన్న ప్రారంభమైనప్పటి నుంచి కూడా, ప్రారంభానికి ముందు కూడా ఇదే విధమైనటువంటి చర్చ నడిచింది. ఈటెల రాజేందర్ సభకు వస్తే ఖచ్చితంగా ఆయన పైన సస్పెన్షన్ వేటు వేయాలనేటువంటి చర్చ నడిచినప్పటికీ నిన్న ఈటెల రాజేందర్
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనగానే మొదటగా జరిగింది ఇదే. ఒక ప్లాన్ ప్రకారం అంటే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఒక 4-5 సార్లు అసలు ఆ రోజు స్పీకర్ పైన చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగింది. దాంతో పాటు స్పీకర్ కూడా ఒక 4 సార్లు దానికి సంబంధించినటువంటి తను చేసినటువంటి వ్యాఖ్యలపైన తను స్పందించాలి, మూడ్ ఆఫ్ ది హౌస్ దృష్టిలో పెట్టుకుని దానిపైన స్పందించాలంటూ ఈటలకు ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పడానికి ససేమిరా అనడము, తను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత హైడ్రామా అయితే నడిచింది. దానికి సంబంధించి ఈటల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వేముల ప్రశాంత్ రెడ్డి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, తను క్షమాపణలు చెప్పిన తర్వాత మాత్రమే తనకు సంబంధించినటువంటి మిగతా చర్చల్లో పాల్గొనాలి, అప్పటి వరకు స్పీకర్ కు సంబంధించి స్పీకర్ ను అగౌరవపరిచేలాగా చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి తను క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా తను చెప్పడం, తర్వాత ఆల్మోస్ట్ ఇది ఒక 4-5 సార్లు తను డిమాండ్ చేశారు, క్షమాపణ చెప్పాల్సిందే అనేటువంటి డిమాండ్ తను చేయడము. స్పీకర్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి తన స్పందన తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ ఈటల రాజేందర్ తను చేసినటువంటి కామెంట్స్ పట్ల కావచ్చు, తనకు సంబంధించి సభలో ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలపైన కావచ్చు, తను తీవ్ర అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేశారు. తనకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు, తనకు సభ్యులుగా తమకు ఎలాంటి హక్కులు లేవా, కేవలం అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు గాని నేతలు గాని మాట్లాడేటువంటి అవకాశం ఉందా, మాకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వరా అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తూనే స్పీకర్ తనకు తండ్రి లాంటి వారు, తనను అగౌరవపరిచేటువంటి ఉద్దేశం తనకు లేదనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు తనకు క్షమాపణలు చెప్పడం తనకు మర్యాదే అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు, కానీ తను క్షమాపణలు చెప్తున్నట్టు ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల నుంచి అంటే ఈ రోజు మాత్రమే, అంటే 3 రోజులు మాత్రమే సమావేశాలు జరగాలని మొదట డిసిషన్ తీసుకున్నారు. 8th సెషన్ కి సంబంధించి 3వ మీటింగ్ ప్రస్తుతం జరుగుతా ఉంది. ఈ రోజు సాయంత్రం తోటి ఈ మీటింగ్ కూడా ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన్ని ఈ సెషన్ వరకు కూడా పూర్తిగా తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీని అంతటికీ కూడా ఈటల రాజేందర్ ను ఫేస్ చేయడం కేసీఆర్ కి ఇష్టం లేదు, అందుకే తన పైన సస్పెన్షన్ వేటు వేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. మదార్ మీరు ఇప్పుడు పాయింట్ ఒక రేజ్ చేశారు, అంటే కేసీఆర్ కి ఇష్టం లేదు అనే పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నాణ్యానికి అటువైపు ఇటువైపు చూసుకుంటే గతంలో కాంగ్రెస్ నుంచి సీతక్క కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్య ఒకటి స్పీకర్ మీద చేశారు, అప్పుడు టార్గెట్ చేయనిది ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా ఈటలు అంటున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి కావాలనే సస్పెండ్ అయ్యి బయటికి వెళ్లి రచ్చ చేయాలి అన్నట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఈ రెండింటిని క్రోడీకరించుకుని ఎలా చూడాలంటారు మొత్తం? ఖచ్చితంగా కేసీఆర్ కు మొదటి నుండి కూడా ఈటల రాజేందర్ ని అసెంబ్లీలో చూడడం ఇష్టం లేదు. అందుకోసమే హుజురాబాద్ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో అసలు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉప ఎన్నికను కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్ వెళ్లి మరి దళిత బంధు లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ని అక్కడే ఇంప్లిమెంట్ చేసి దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా ఆ నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి దళితులందరికీ కూడా దళిత బంధు స్కీమ్ అందరికీ అందేలాగా చేసినప్పటికీ కూడా హుజురాబాద్ లో ఫలితాలు కొంత డిఫరెంట్ గానే వచ్చాయి. అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి బడ్జెట్ సెషన్ లో కూడా చిన్న చిన్న కారణాలకి బీజేపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసినటువంటి ఉదాహరణ ఉంది. అప్పుడే ఈ చర్చ అయితే స్టార్ట్ అయింది. తను ఈటల రాజేందర్ కూడా మొదటి నుండి కూడా అదే చెప్తున్నారు, తను కేసీఆర్ నన్ను ఫేస్ చేయలేడు, నన్ను ఫేస్ చేయలేకనే తన పైన కావచ్చు లేకపోతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన సస్పెన్షన్ వేటు వేశారనేటువంటి అభియోగాలు తను చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా బడ్జెట్ చేసిన సమయంలో కేవలం నల్ల కండువాలు కప్పుకొని అసెంబ్లీకి హాజరయ్యారు, అలాగే పోడియం ముందు బైఠాయించారు అనేటువంటి చిన్న కారణాలతోటి మొత్తం సెషన్ అంతా కూడా బీజేపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలను కూడా బయటకు పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కేవలం మరమర్షి అనేటువంటి కామెంట్ ఏది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంతకంటే హడావిడే చేశారు. ఉద్యమ సమయంలో అసెంబ్లీ సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం కానీ, లేకపోతే గవర్నర్ సంబంధించిన ప్రసంగ పత్రాలను చింపడం కానీ, లేకపోతే బల్లలెక్కి నిరసనలు తెలిపేటువంటి క్రమంలో కూడా వారు చాలా ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో స్పీకర్ అలాంటి డిసిషన్స్ తీసుకోలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మీరన్నట్టు సీతక్క చేసినటువంటి కామెంట్స్ విషయంలో కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం కేవలం ఈటల రాజేందర్ కు సంబంధించి ఏదైనా కామెంట్ చేసినా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నిరసనలు ఏదైనా చేసినా, అసెంబ్లీ వేదికగా ఏదైనా
చేపట్టినా గానీ వాటికి సంబంధించి ఎంబడే రియాక్షన్ అయితే క్విక్ రియాక్షన్ ఉంటుంది. దానికి సంబంధించి ఏకంగా సస్పెన్షన్ మొత్తం సెషన్ సంబంధించిన సస్పెన్షన్ వేటే వేస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలు అయితే బలంగా వినబడుతున్నాయి. కేవలం ఈటల రాజేందర్ ను శాసనసభలో చూడడం ఇష్టం లేకనే కేసీఆర్ చేస్తున్నటువంటి ఇదంతా జరుగుతా ఉంది. చిన్న చిన్న కారణాలను చూపెడుతూ వారిని సస్పెన్షన్ వేటు వేస్తున్నారు అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తా ఉంది. కార్తీక్, మదాలంటే మొన్న శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తారు అన్నట్టుగా అన్నారు, ఇప్పుడేమో సస్పెండ్ చేశారు. అసలు నెక్స్ట్ ఏంటి? ఇంకా ఈ సెషన్స్ వరకు అయితే సస్పెన్షన్ ఉంటుంది. శాసనసభ సంబంధించిన సభ్యత్వం రద్దు అయితే ఆ పార్టీకి సంబంధించి ఏదైనా బీజేపీకి సంబంధించిన ఫిర్యాదు చేయడమో లేకపోతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మాత్రమే శాసనసభ సభ్యత్వం రద్దు వంటిది ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలకు శాసనసభ సభ్యత్వం రద్దు చేసేటువంటి అవకాశం ఉండదు. ప్రస్తుతానికి అయితే సెషన్స్ కి సంబంధించి సస్పెన్షన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి 2 ఆరోపణలు ఇటు ఈటల రాజేందర్ చేస్తున్నట్లుగా కేవలం తన ఫేస్ చూడడం ఇష్టం లేకనో లేకపోతే తనకు సంబంధించి అసెంబ్లీలో బీజేపీ ప్రశ్నలు ఎత్తితే దాన్ని కేసీఆర్ సమాధానం చెప్పలేకనే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అనేటువంటి అంశాలు చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా కూడా అదే విధమైనటువంటి ఆరోపణలు ఈటల రాజేందర్ పై వస్తున్నాయి. కేవలం తండ్రి లాంటి వారు అంటూనే క్షమాపణలు ఎందుకు చెప్పట్లేదు, క్షమాపణలు చెప్పి సభలో ఉండాలి, ప్రతి చర్చలో పాల్గొనాలి, ప్రతి చర్చలో ఉండాలని ప్రభుత్వం తరఫున చెప్తున్నప్పటికీ ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పట్లేదు. కేవలం తను సస్పెన్షన్ చేయించుకొని బయటికి వెళ్లి దీని ఒక రాజకీయంగా వాడుకోవాలి, కావాలనే తమను సస్పెండ్ చేశారు అనేటువంటి దిశగా తను సంకేతాలు ఇవ్వాలి, ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాలా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఇటు టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు చేస్తున్నారు. దానికి సంబంధించి స్పీకర్ విషయంలో ఒక గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సభ్యులందరిపైన ఉంటుందనేటువంటి అంశాన్ని వారు గుర్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సస్పెన్షన్ వరకే దీనిపైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెషన్ కి సంబంధించి ఎలా ఉంటుంది అనే దానిపైన మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. మదార్, అంటే ప్రస్తుతం ఇదంతా క్షమాపణ చుట్టే తిరుగుతోంది. క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? అంటే క్షమాపణ చెప్పకపోవడానికి గల రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే దీన్ని ఒక ఇష్యూ చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా ఈటీలు ఏమైనా ట్రై చేస్తున్నారా? క్షమాపణ విషయంలో క్షమాపణ చెప్పేటువంటి ఛాన్సే అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకంటే చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. సభలో మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక 5 సార్లు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తాను కోట్ చేశారు. స్పీకర్ ను అగౌరవపరిచేలాగా ఈటల రాజేందర్ మరమనిషి అనేటువంటి కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడంతో పాటు దానికి సంబంధించి చేరికి క్షమాపణలు చెప్పాలి అనేటువంటి డిమాండ్ చేశారు. దాంతో పాటు స్పీకర్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆల్మోస్ట్ ఒక 4 సార్లు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన తను స్పందించాలి, ఈటల రాజేందర్ మూడ్ ఆఫ్ ది హౌస్ ను దృష్టిలో పెట్టుకొని స్పందించాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పేందుకు అసమీరా అన్నారు. అసలు 2-3 రోజుల క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా అసలు తను ఎలాంటి అంటే మరమనిషి అనే మాట అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, అది నిషేధిత పదం కాదు, దాన్ని వాడినంత మాత్రాన క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అన్ని రూల్ బుక్ లో ఉన్నట్టుగానే ఉంటాయి అనేటువంటి అంశాన్ని తను చెప్పారు. ఖచ్చితంగా తను ఎలాంటి చైర్ని అగౌరవపరచలేదు అనేటువంటి మాటను చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం మరమనిషి అనేటువంటి మాటను చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఇంత పెద్ద క్విక్ రియాక్షన్ ఉంది. దానికి సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పకపోతే కేవలం 3-4 నిమిషాల్లోనే ఈ తతంగం అంతా నడిచినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభమైన 2-3 నిమిషాల్లోనే దానికి సంబంధించి ఆయనను క్షమాపణలు చెప్పాలంటూ ఈటల రాజేందర్ ను కోరడము, ఆయన నిరాకరించడము, దానికి సంబంధించి ఆయన వివరించుకునేటువంటి ప్రయత్నం చేయడము, దానికి సంబంధించి స్పీకర్ కోరడము, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఆయన ససమీరంగా చెప్పకపోవడంతో 5వ సారికి నేరుగానే ఈ దానికి సంబంధించినటువంటి మోషన్ ను కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని స్పీకర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఓవరాల్ గా ఒక 4-5 నిమిషాల్లోనే ఈ ఓవరాల్ ప్రక్రియ అంతా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి నెక్స్ట్ అయితే ఈటల రాజేందర్ వ్యూహం అదే. దీనికి సంబంధించి ఎలాంటి క్షమాపణ విషయంలో తను చెప్పబోను అనేటువంటి అంశాన్ని ఇదివరకే క్లారిటీగా చెప్పారు. సస్పెన్షన్ వేటు వేస్తారు, సస్పెన్షన్ వేటును ఫేస్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ తీసుకోవాలి. శాసనసభ సమావేశాల్లో కనీసం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఖచ్చితంగా ఎందుకంటే కేంద్రాన్ని విమర్శించేటువంటి కేసీఆర్ రాష్ట్రంలో తను అమలు చేస్తుంది కూడా అదే విధమైనటువంటి అవలంబిస్తున్నారు అనేటువంటి అంశాన్ని, అంటే రాష్ట్రంలో కూడా ఆయన చెప్పినట్టే నడిచేటువంటి పాలన నడుస్తా ఉంది. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు అనేటువంటి సంకేతాలను పంపించేటువంటి
వ్యూహంతో ఈటల రాజేందర్ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఉదాంతాన్ని కూడా ఆయన యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కార్తీక్, మదారంటే ఆఖరుగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు, తమ హక్కులను కాపాడుతారో లేదో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏమైనా స్పందించారా స్పీకర్? హక్కులకు సంబంధించి తనకు సంబంధించి అంటే ఆయనను సస్పెన్షన్ వేటు వేస్తారు, సస్పెన్షన్ చేసి బయటికి పంపిస్తారు అనేటువంటి తను కూడా ముందే ఊహించారు. దానికి సంబంధించే తను ఈ రోజు తన హక్కులకు సంబంధించినటువంటి అంశంలో అంటే కేవలం టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు, మంత్రులకు మాట్లాడేటువంటి అవకాశం ఇస్తున్నారు. కానీ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. తనకు సంబంధించి అసలు తన ఏ కాంటెక్స్ట్ లో ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది, లేకపోతే తనకు ఆ రోజు జరిగినటువంటి అంశాలను తను సభా వేదికగా ప్రజల్లోకి చెప్పాలని భావించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆ మేరకు టైం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడకపోవడంతో తను కొంత ఆవేదనకు గురయ్యారు. ఆ నేపథ్యంలోనే అసలు ప్రతిపక్ష సభ్యులకు హక్కులు లేవా, ఆ హక్కులను కాపాడేటువంటి బాధ్యత స్పీకర్ పైన ఉంది. స్పీకర్ కనీసం వారు మాట్లాడుతుంటే, మంత్రులు మాట్లాడుతుంటే తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి సమయంలో రన్నింగ్ కామెంటరీ చేయడం కావచ్చు, తనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టు తన పైన కామెంట్స్ చేస్తున్నటువంటి విషయంలో కూడా ఆయన వాటికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే స్పీకర్ నుంచి కానీ అలాంటి ఏది కూడా జరగలేదు. వాటికి సంబంధించి ఈటల రాజేందర్ కు మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే సభలో జరిగేటువంటి కార్యకలాపాలు అంటే చర్చల్లో పాల్గొనాలి అనేటువంటి డిమాండ్ చేయడము, అసలు మీరెవరు, ఆయనకు సంబంధించినటువంటి గౌరవం ఉందా లేదా అనేటువంటి మీరెవరు డిసైడ్ చేసేందుకు అనేటువంటి క్వశ్చన్ కూడా ఈటల రాజేందర్ రైజ్ చేయడం జరిగింది. దాంతో పాటు అసలు డిమాండ్ చేస్తున్నారు ఏంటి, బెదిరిస్తున్నారా, ఒక సభ్యుని బెదిరిస్తారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన రైజ్ చేశారు. కానీ అయినప్పటికీ కూడా ప్రభుత్వము అనుకున్నట్టుగానే ఒక 5 సార్లు దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ ముందుంచడము, అదే అంశాన్ని స్పీకర్ తోటి కూడా చెప్పించి ఆయనను మొత్తంగా అయితే సస్పెన్షన్ వేటు వేసి ఈటల రాజేందర్ అయితే బయటకు పంపించేటువంటి ప్రయత్నం దిగ్విజయంగా జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఈటల రాజేందర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎలాంటి ప్రాక్టీసెస్ కూడా, గతంలో ఏ అసెంబ్లీలో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ లేవు. ఈ ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో టీఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీలు కూడా గాంధీ విగ్రహం దగ్గర లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ కు సంబంధించి లోపల జరుగుతున్నటువంటి చర్చల సందర్భంలోనూ పొడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపినటువంటి సందర్భాలు కూడా కోకోలలుగా ఉన్నాయి. అయినప్పుడు వారిపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆవేదనను ఈటల రాజేందర్ వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు. కార్తిక్, రైట్ మదర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. మరోవైపు తమ హక్కులను కాపాడతారో లేదో స్పీకర్ చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ. థ్యాంక్ యూ కార్తిక్. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఒక వేడిని పుట్టించాయని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తున్నాము రాజ్యాంగం ఏ విధంగా దుమారం రేకెత్తిస్తుందో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ. ఎప్పుడు ఏ చిన్న తప్పిదాన్నైనా సరే టీఆర్ఎస్ వదిలిపెట్టడం లేదు అధికారికంగా. అలాగే ఇటు బీజేపీ కూడా టీఆర్ఎస్ విఫలాలను కానివచ్చు, అలాగే ఏదన్నా ఒక చిన్న తప్పు చేసినా సరే టీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ కూడా వదిలిపెట్టడం లేదని చెప్పాలి. ఈ ఇరు పార్టీలకి ఘర్షణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక రాను రాను ఇది పెద్ద యుద్ధం క్రియేట్ చేస్తుందా అన్న విధంగా చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పాలి. అయితే ఈ రోజు ఈ వర్షాకాల సమావేశాల నుంచి మొదటి రోజు ఈటల రాజేందర్ ప్రభుత్వం వైపే స్పీకర్ మాట్లాడుతున్నారు అంటూ, స్పీకర్ ఒక మరమనిషిలాగా పనిచేస్తున్నారు అంటూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలను, మీడియా పాయింట్ లో నిలబడి చేసినటువంటి ఆ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చాలా స్ట్రిక్ట్ గానే తీసుకుందని చెప్పాలి. ఇక అసెంబ్లీ వ్యవహారాల శాఖ ఆయన కూడా చాలా
సీరియస్ గానే తీసుకున్నారు. పోచారంకి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పిన తర్వాతనే అసెంబ్లీ సెషన్ లో తన వాయిస్ అనేది రేజ్ చేయాలి అని చెప్పడంతో దీన్ని పట్టించుకోలేదు. నోటీసులు కూడా వెళ్ళడం జరిగినాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించుకొని ప్రభుత్వ వైఫల్యాలకు RRR టీం రఘునందన్ కానివచ్చు, రాజాసింగ్ కానివచ్చు, ఈటల రాజేందర్ కానివచ్చు, ముగ్గురు కూడా రేజ్ చేయడంతో మార్షల్స్ తో వారిని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో ఏ కారణం లేకుండానే కావాలని మీడియా పరిధిలో నిలబడి మాట్లాడిన మాటలకు సస్పెండ్ చేయడం కరెక్ట్ కావాలంటూ కూడా ఈటల రాజేందర్ రేస్ చేశారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈటల రాజేందర్ పాల్గొనలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశం స్టార్టింగ్ ఈటల ఇష్యూని టీఆర్ఎస్ పార్టీ నేతలు రేస్ చేశారని చెప్పాలి. మీరెవరు నన్ను క్షమాపణలు చెప్పమని అడగడానికి మీరెవరు అని చెప్పి ఈటల రాజేందర్ కూడా రేస్ చేయడంతో ఈ విషయం పైన నేను పోచారంకి క్షమాపణలు చెప్పను, నేనే తప్పు చేయలేదు, ప్రభుత్వం వైపు మరమనిషిలాగా అతని తీరు మరమనిషిలాగా రోబోలాగా ఉంది అన్నానే కానీ మరమనిషిలాగా పనిచేస్తాం కరెక్ట్ కాదు అంటూ కూడా నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి నేనైతే క్షమాపణలు చెప్పను, ప్రాణం పోయినా సరే నేను రాజీ పడేదే లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక ఈ సెషన్ పూర్తిగా ఆయన అయితే సస్పెండ్ చేయడం జరిగింది. తొలుత ఆయన్ను పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలి అనుకున్నారు. అయితే అలా చేస్తే అది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికే అదొక డౌన్ పాయింట్ అని చెప్పాలి. సో ఈ కారణంగానే ఆయన్ని పూర్తిగా సెషన్ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. భవానీ, ఈ సస్పెన్షన్ అంశాన్ని బీజేపీ గాని ఈటెలు గాని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? కార్తిక్, ఈ విషయం పైన మరి కాసేపట్లో ఈటల రాజేందర్ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఇప్పటికే బండి సంజయ్ కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అనుకున్నదే కొంత లేట్ గా జరిగింది అంటున్నారు. అయితే ఫస్ట్ డేనే వారు సస్పెండ్ చేయాలి, కాకపోతే బడ్జెట్ సమావేశాలప్పుడు మొదటి రోజు సస్పెండ్ చేశారు. ఇప్పుడు వర్షాకాలం సమావేశంలో కూడా మొదటి రోజే సస్పెండ్ చేస్తే అది కరెక్ట్ కాదు. కావాలనే బీజేపీ నేతలను కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వము టార్గెట్ చేసి ఇలా చేస్తుంది అన్న ధోరణి బయట పడిపోతుంది కాబట్టి చేయలేదు. బట్ ఇదంతా మేము ముందుగానే ఊహించామంటూ కూడా బీజేపీ నేతలు బండి సంజయ్ కానివచ్చు, రఘునందన్ కానివచ్చు, అలాగే కానివచ్చు చెప్తున్నారు. మరి భవానీ, అంటే టీఆర్ఎస్ వాదన మరోలా ఉంది. కావాలనే టార్గెట్ అయ్యి కావాలనే సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి ఇలా అన్నారు బీజేపీ వాళ్ళు, ఈటల రాజేందర్ అన్నట్టుగా చెబుతున్నారు. కార్తిక్, ఈ విషయం పైన బీజేపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా స్పందించడం జరుగుతుంది. నిజంగానే కావాలనే టార్గెట్ చేస్తుంటే ప్రతి విషయాన్ని కూడా మీరు భూతత్వంలో పెట్టి చూసేవారంటూ కూడా తెలుస్తున్నారు. మరమనిషిలాగా పనిచేయడం తీరు సరిగా లేదు అంటూ టార్గెట్ చేసినటువంటి ఆ మాటలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంతో అవినీతి పాలన, అలాగే కుటుంబ పాలన చేస్తుంది. అలాగే లిక్కర్ స్కామ్ లో కానివచ్చు, అలాగే డ్యామ్స్ విషయంలో కానివచ్చు, మిషన్ భగీరథ విషయంలో కానివచ్చు, స్కామ్స్ లో టీఆర్ఎస్ ప్రభుత్వము అలాగే కుటుంబ పాలన అంతా కూడా పీకల లోతుకే చొచ్చుకుపోయి ఉంది. సో ఈ విషయాలన్నిటినీ, అలాగే ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయాన్ని కూడా తను టార్గెట్ ఆ విషయాన్ని డీవియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ నేతల సస్పెన్షన్ అంటూ ఇది ఒక కొత్త కథ అంటూ బీజేపీ నేతలు కూడా అయితే తెలపడం జరుగుతుంది. కావాలని టార్గెట్ అయి సస్పెండ్ అవ్వాలి అనుకుంటే ప్రజల పక్షాన మేము పోరాడము అంటూ కూడా వారి గళాన్ని అయితే వినిపించడం జరిగింది. కార్తిక్, ఓకే, రైట్ భవానీ. The motion was adopted and the member please leave the house. నరేంద్ర గారు, తెలిసుండి కావలసుకుని వారు చాలా సీనియర్ శాసనసభ్యులు, వారికి అన్ని తెలుసుండి తమరి మీద చాలా అమర్యాదకరంగా మాటలు అన్నారు సార్. అంటే దీని ఉద్దేశం ఏంటి సార్? మొదలే వాళ్ళు ప్రియంప్ట్ గా ప్రిపేర్ అవుతున్నారు సార్. అంటే సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్. దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి సింపుల్ గా సార్, ఒకటే క్షణం సభను చైర్ మీద అన్నాను, నేను ఉపసంహరించుకొని క్షమాపణ అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంతకంటే ఇంకా ప్రియాంప్ట్ ఇంకా అది ఇది ప్రిఫిక్స్ ఎఫిక్స్ వద్దు సార్. స్ట్రేట్ గా తమరికి క్షమాపణ చెప్పండి సార్. క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొమానండి సార్. మాకేం అభ్యంతరం లేదు సార్. గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు
మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా చూశారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది, మీ పైన కూడా ఉంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష స్పందించవలసిన కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ సభకి బాల్సిన మీరు రాజేంద్ర గారు వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. కాదు మీరు నా సభ్యునికి సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇదెక్కడి కథ? ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా? నాకు రైట్ లేదా ఈ సభలో? వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారి చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమరి మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్ గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవది హౌస్ చూసిరు సార్. మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్. సార్ బెదిరిస్తారా సార్? బెదిరిస్తారా సార్? ఏం బెదిరింపు మీరు? ఏం బెదిరిస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? మినిస్టర్ గారు సార్, మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమనే కోరుతున్నాం సార్. చేతులు జోడించి కోరుతున్నాం సార్. వారిని మేము బెదిరించట్లేదు సార్. వారు సింపుల్ గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని, చైర్ మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు నిరభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సరిగా ఇక ఇది వారికి చివరి అవకాశం సార్. ఇక ఇంతకంటే మేము చెప్పలేము సార్. రాజేంద్ర గారు సభ మూడు అర్థం చేస్తారు. ఒక మాటలు చెప్పండి. మీకు చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష. ఒక్కడు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, నేను ఏ చైర్ని అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాజేందర్ గారు సభ మూడు ప్రకారంగా జరిగే సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటుంది. డిస్కషన్ తర్వాత చేయండి. మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి, కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకుని వ్యవహరించండి. మీరు ఈ సభ మమ్మల్ని ఉంచుకొని మూడులో ఉన్నారా, ఎల్లగొట్టే మూడు ఉన్నారా? మా హక్కులు కాపాడుతారా లేదా నేను చెప్పాలి అధ్యక్ష. సార్ మేము వారిని పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినాం సార్. 4 సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్. మరి వారు కావాల్సుకునే బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్. వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్. ఇప్పటికైనా లాస్ట్ సార్, ఒక్కసారి మళ్ళీ తమరు అడగండి సార్. తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్. నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ యొక్క మూడు అర్థం చేసుకొని దయచేసి సహకరించండి. సభ యొక్క మూడు అర్థం చేసుకుని సహకరించండి. మీ పట్ల అందరి గౌరవం ఉంది. మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు. నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి. దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకుని తమరు స్పందించవలసిందిగా, సహకరించవలసిగా విజ్ఞప్తి. ముందు వాళ్ళు చెప్పిన మూడవది హౌజును దృష్టిలో పెట్టుకుని తమరు సహకరించాలి. నాకు గౌరవం ఉందో లేదో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ప్లీజ్ రాజేందర్ గారు. స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు, నా తండ్రి లాంటి వ్యక్తి. స్పీకర్ గారు కొడుకంత వయసు నాకు లేదు. మీరు ముందు మూడవది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి. మూడవది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి దయచేసి. రాజేందర్ గారు మూడవది హౌస్ అర్థం చేసుకొని సహకరించండి. తర్వాత మీరు చర్చలో పాల్గొనండి. తర్వాత అన్నిటి మీద ఇదే కాక మళ్ళీ మీరు హౌస్ లో ఉండి చర్చలో పాల్గొనండి అన్ని సబ్జెక్టుల పైన. సార్ తండ్రి లాంటి వారిని మరి వారు మరమనిషి అని అన్నారు సార్.
దానికి వారు ఇంకా సారీ చెప్తలేరు. ఎన్నిసార్లు సభ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, తమరు కూడా అడిగినారు, అయినా కానీ వారు చెప్తలేరు సార్. అందుకే సార్ స్పీకర్ సార్, I beg to move that under sub rule 2 of rule 340 of assembly rules, Sri Itala Rajendra, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Motion moved. The question is that Sri Itala Rajendra, a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of 8th session. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes, have it. Yes, have it. The motion was adopted and the member is suspended from the service of the house for the remaining period of the third meeting of 8th session. Please leave